కూడా తెలంగాణ వాళ్ళకు ఇండస్ట్రీలో కూడా అవకాశం ఇప్పించలేదు. అదేవిధంగా ఈ తెలంగాణ కోసం ఎప్పుడు కూడా పోరాటం చేసిన వ్యక్తి కాదు. రెండు కళ్ళ లాంటివే కాకపోవచ్చు, అనామలాగా విడిపోవచ్చు, కానీ రాజకీయం చేయలేనప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి. తెలంగాణకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుంది పవన్ కళ్యాణ్. రాజకీయం చేసుకోవచ్చు, కానీ తెలంగాణ అమరవీరులకు ఇక్కడ ఉన్న కుటుంబాలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుంది పవన్ కళ్యాణ్. అంత అట్లా అయితేనే తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు తప్ప లేకపోతే యాక్సెప్ట్ చేయలేరు. ఇది ఒక రాజకీయ కుట్రలో భాగం ఇందుట్లో, కానీ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే నువ్వు తెలంగాణ కోసం ఏ రోజు పోరాటం చేయలేదు, ఒక సినిమా కూడా తెలంగాణ కోసం నిర్మించలేదు. ఇంకో విషయం ఏంటంటే అదేదో గంగతో రాంబాబులో తెలంగాణను అవమానించారు. సో అట్లాంటి వ్యక్తులు రాజకీయం చేస్తే తెలంగాణలో ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? నేను ఒక బీజేపీ కార్యకర్త చెప్తున్నా, మాకు ఆంధ్రాలో పొత్తుండొచ్చు, కానీ తెలంగాణ బీజేపీతో పొత్తున్నదు. మా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం విడిపోయినాం తప్ప మేము ఆత్మగౌరవాన్ని చంపుకునేప్పుడు కూడా యాక్సెప్ట్ చేయము. కాబట్టి క్షమాపణ చెప్పి తెలంగాణలో రాజకీయం చేసుకోవచ్చు, ఏ పార్టీ అయినా తప్పులేదు. కాకపోతే అంతవరకు ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. ఏదైతే జనసేనకి గొడవలు చిన్న చిన్న ఇష్యూలు జరుగుతున్నాయో ఇప్పుడే కంపల్సరీ ఎట్లా రానియరో చూస్తా అని చెప్పి ఆయన పార్టీ పెట్టుకున్న వేస్ట్ అండి. ఎవరే ఇప్పుడు ఆ జర్నలిస్టులు అంటారు, కొంతమంది తెలుగు మీడియా చిన్న చిన్న యూట్యూబ్ వాళ్ళు కూడా వాళ్ళని తిరుగుతారు. ఆ జర్నలిస్టులు ఇదే సినిమా ఇండస్ట్రీలో కార్మికుల ఇండ్రు లేకపోతే కొట్లాయినరండి. ఎవరు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో అన్న కొట్లాయినా, హీరోలంతా కూడా వాళ్ళ అవసరాల కోసం మాట్లాడతారు. హీరోలు ఎవరు? తెలంగాణ హీరోలు కావచ్చు, మన తెలుగు హీరోలు ఏమన్నా పనులు ఉన్న వాళ్ళకు ఏ కార్మికుల కోసం అన్న కొట్లాయిన వాళ్ళంతా ఒక డ్రామా క్రియేషన్ అంతే. ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. పవన్ కళ్యాణ్ రావచ్చు, కానీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. జరిగినా కూడా కొద్ది మేరకు తప్ప ఇందులో ఎలాంటి పవన్ కళ్యాణ్కి అవకాశం ఇయ్యారు ప్రజలు. మీరు గుర్తు పెట్టుకోండి. ఇండివిజువల్ గా పవన్ కళ్యాణ్ పోటీ చేయమన్నా, వచ్చే కార్పొరేషన్ పోటీ చేయమని చూద్దాం, గెలవగలుగుతా. గెలిచిన తర్వాత మాట్లాడు. రాజకీయాలలో నీకు హైప్ లేదు, ఒక సినిమా స్టార్ కాబట్టి హైప్ ఉండదు, తప్పులేదు. అది సోషల్ మీడియా కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు మాట్లాడుకోవచ్చు, అంతే తప్ప అది అయ్యే పని కాదు. తెలంగాణ ఇక్కడ బీజేపీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ ఉంది. ఎందుకంటే బీజేపీ కూడా పార్లమెంట్ లో తెలంగాణ కోసం కొట్లాడిన సుష్మా స్వరాజ్ గారు. కాబట్టి ఇక్కడ ఈ మూడు పార్టీలకు అవకాశం, వేరే పార్టీలకు అవకాశం ఇవ్వలేరు. అది అంటే రాజకీయ అవకాశవాదులు అలా ఏంటంటే వాళ్ళని పొగిడితే వాళ్ళకి అవకాశాలు వస్తాయన్న ఆశతో పోయారు తప్ప వాళ్ళకి ఎలాంటి అవగాహన లేదు, ఏం లేదు. ఎందుకంటే పొగడటం వల్ల ఏమవుతుంది, ఒక ప్రాంతాన్ని వ్యతిరేకిస్తే ఇంకో ప్రాంతం మాకు అవకాశం వస్తుందన్న ఆలోచనతో చంద్రబాబు మెప్పు కోసం తప్ప అందులో వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు ఒక అమాయకమైన మంత్రి తప్ప వాళ్ళకు సీనియర్ అయినా ఏదైనా అది ఒక తప్పుడు తరక మాట్లాడదు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయదు. వాళ్ళ పునాదులు కలిపోవడానికి మాత్రమే అది. ఎందుకంటే వాళ్ళు ఉన్న కాస్త స్థానాన్ని కూడా పోగొట్టుకోవడానికి ఆ వ్యాఖ్యలు చేశారు అంతే. ఏదైతే చంద్రబాబు సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నారో లేకపోతే వీళ్ళందరూ కలిసి బీఆర్ఎస్ లేకుండా చేయడం వల్ల అందుకే ముందుగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తారు. కష్టం అది బీఆర్ఎస్ స్థానం బీఆర్ఎస్ కున్నది. బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ అనుకుంటే, కానీ ఆంధ్రప్రదేశ్ ఉన్న పార్టీని ఇక్కడ చేసుకోలేవు. కష్టం. ప్రజలు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు వచ్చుకోకో ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధం లేరు కదా. కాబట్టి ఇదంతా ఉట్టి వాళ్ళ డబ్బు ఉన్నది, వాళ్ళ తెలుగు మీడియా వాళ్ళ చేతుల్లో ఉన్నది. కాబట్టి ఒక హైప్ క్రియేట్ చేసే మీడియా అంతే వాడిది వాళ్ళ చేతుల్లో ఉన్నది. కాబట్టి ఆ మీడియాని తీసుకుని అక్కడ పెట్టుకోండి. కాకపోతే ఆ మీడియా ఉండదు, చూపిస్తుంది, ఏదైనా ప్రచారం చేయొచ్చు అన్న ఒక అవగాహన లేకుండా వస్తుంది తప్ప ప్రజలకు అవగాహన ఉండదు. ఎవరి వల్ల మేము నష్టపోయినాము, ఆత్మగౌరవం కోసం విడిపోయినాము అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి వాళ్ళు రాలేరు, వచ్చినా వాళ్ళు ఇక్కడ గెలవలేరు. అది రేవంత్ రెడ్డి పాలన బాగాలేదని మార్చుకోవాలి. రేవంత్ రెడ్డి పాలన ఈ రోజు తెలంగాణ ఏర్పడ కూడా ఆంధ్ర పెత్తందారుల రోడ్ల కాంట్రాక్టర్ విషయంలో కూడా తెలంగాణ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. మెజారిటీ ఆంధ్రోళ్ళకి ఇచ్చారు. ఇలా బిల్లులు చిన్న చిన్న కాంట్రాక్టర్ బిల్లులు కూడా రావటం లేదు. మొత్తం ఆంధ్రోళ్ళ బిల్లు అనేది ఇమీడియట్ గా అవుతా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇప్పుడైనా వాళ్ళ పాలన నడుస్తున్నది. ప్రజలు కూడా మారాల్సిన అవసరం. రేవంత్ రెడ్డి గారు మీ పరిపాలన బాగాలేదు, మీరు మార్చుకోండి. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, మాటలు చెప్పుడు తప్ప మీరు ఏ పనులు కూడా ముందుకు పోవటం లేదు. ఖచ్చితంగా తెలంగాణ భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ పునాదులు కదిలిపోతాయి ఇక్కడ కూడా. ఎందుకంటే వాళ్ళ పనులు బాగాలేవు. ఫ్రీ బస్ ఎవరికి అవసరం అని ఇప్పుడు రాజకీయ నాయకులు ఎంత కుట్ర అంటే ప్రజలకు రాజకీయ నేర్పకుండా, ప్రజలకు అవగాహన లేకుండా ఫ్రీ బస్ ఇచ్చి ఇది ఇస్తామని చెప్పి రాజకీయ నాయకులు అందరూ ఒకటి అయ్యి ప్రజలు మోసం చేస్తారు. పక్క తెలంగాణ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఇది ప్రజలు గమనించాలా. మీరు ఓటు అమ్ముకోవడం వల్ల ఇది జరుగుతా ఉన్నది. ఇది చెప్పకుండా నేనేమంటా అంటే ఈ దేశాన్ని దశాబ్దాలుగా పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రపూరితం ఇప్పుడు ప్రతి పార్టీ మూలలో వచ్చి, ఎందుకంటే ఫస్ట్ నోటు చేసిన తప్పుకు ఎన్నుకున్నా కూడా ఏం చేస్తారు, ప్రజలు ఎలా మాయ చేయాలంటారు. కాకపోతే కొద్దిగా బీజేపీ నెక్స్ట్ వీళ్ళంతా హామీలు అడ్డగోలు హామీలు ఇచ్చే పార్టీ కాదు. ఇవాళ మిగతా రాష్ట్రాలు చూడండి, రాజస్థాన్ అక్కడ చూడండి ఎంత పరిపాలన బాగున్నది. కాకపోతే ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో తప్పుడు తరక రాజకీయం ప్రజలకు తెలియక నడుస్తా ఉంది. విగ్రహం అంటే అది ఎందుకు పెట్టారో మనకు అందరికి తెలిసి, ఏ వర్గాల ఓట్ల కోసం పెట్టారో తెలంగాణ ప్రజలు చూసారు. కానీ ఇక్కడ ఈ ఒడ్లు కొనుక్కోవడం కారణం ఏంటంటే
కాంగ్రెస్ పార్టీకి పరిపాలన 70 ఏళ్ళు పరిచి ఆ పార్టీకి చరిత్రలో కూడా రైతులను పట్టించుకున్న దాఖలు లేదు. అదే రైతులని ప్రజలను పట్టించుకుంటే ఈ రోజు ఈ భారతదేశంలో ఇంత పేదరికం ఉండేది కాదు. ఎందుకు? భారత రాజ్యాంగం అంబేద్కర్ ఏం చెప్పారు, 10 సంవత్సరాలలో ఈ దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టనే విధంగా రాజ్యాంగం రాసిపోయాడు. కానీ ఎక్కడ కూడా ఆ రాజ్యాంగాన్ని గౌరవించలేదు ఈ కాంగ్రెస్ పార్టీ. మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన 10 సంవత్సరాలలో ఎడ్యుకేషన్, హెల్త్ విషయంలో ప్రపంచానికి పోటీలు ఉండొచ్చు, భారతదేశం అన్ని అంత డబ్బు ఉన్నదని చెప్పిండు. కానీ రాజ్యాంగాన్ని పూర్తిస్థాయిలో పక్కకెట్టిన చరిత్ర కాంగ్రెస్ కూడా. కాబట్టి రేవంత్ రెడ్డి కొత్త ముఖం అని నమ్మితే కూడా ఇప్పుడు పక్కా ప్రజలు మోసం చేసిండు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయరు, జనాలు నమ్మరు కూడా. అది పరిస్థితి తెలంగాణలో. వాళ్ళు ఇప్పటికైనా మార్చుకుని ఒక 2 సంవత్సరాలు పరిపాలన చేస్తే చెప్పలేం. కానీ ఇప్పుడున్న పరిపాలన ఇదే కొనసాగితే రేపు 10 సీట్లు 20 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ. ఎవరు వేస్తారండి? మాది సొంత సీఎం కాన్స్టిట్యున్సీలా, మా కాన్స్టిట్యున్సీలే మా ప్రజలు మెచ్చుకోవట్లేదు పాలన. ఇంకెవరు మెచ్చుకుంటారు? సొంత సీఎం కాన్స్టిట్యున్సీలో మెచ్చుకోవట్లేదు. ఇప్పుడు సీఎం అయ్యే వరకు తన కాన్స్టిట్యున్సీలో బాగా చేసుకుంటే మిగతా కాన్స్టిట్యున్సీ పట్టించుకోకపోతే అది ముఖ్యమంత్రి స్థానం ఉన్నాడు. అటు మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీలో ఒక తండ్రిలాగా భావించాలి ముఖ్యమంత్రి అని. కానీ ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వన్ కాన్స్టిట్యున్సీ కేసీఆర్ ఉంది, కేసీఆర్ డెవలప్ చేసుకుంటారు. రేవంత్ రెడ్డి అంటే ఇక 119 ఎమ్మెల్యే ప్రతి ఒక్కసారి ముఖ్యమంత్రి అయినప్పుడు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ పనులు చేసుకుంటున్నది తెలంగాణ రాష్ట్రం. అంటే తప్పుడు తలక రాజకీయం నడుస్తున్నది. ప్రజలు మారకపోతే ఈ నాయకులు ఇలాగే ఉంటుంది. ఇక మీడియా ఏం చేస్తుంది? రేవంత్ రెడ్డి చెప్పొచ్చు, మీడియా చూపించవచ్చు, కానీ గ్రౌండ్ లో ఉండాలి కదా. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడైనా నేను గెలుస్తా అని చెప్తారు, ఎవడైనా యుద్ధం పోయినప్పుడు నేను ఓడిపోతాను ఎవడు ఓడు. కాకపోతే వాళ్ళ హైప్ క్రియేట్ చేయడంలో ఒక ప్రజల్ని కార్యకర్తలు ఉత్సాహం పెంచడానికి తప్ప అందులో ఏం రియాలిటీ లేదు గ్రౌండ్ లో. కాబట్టి గ్రౌండ్ లో ప్రజలు ఒప్పుకున్నప్పుడు ఆయన ఎన్ని మాటలైనా ప్రజలు యాక్సెప్ట్ చేయరు కదా. అది పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ ఇంకా ఒక 6-7 months లో బీజేపీ హైలైట్ కాబోతున్నది. ఇక్కడ అమిత్ షా గారు ఖచ్చితంగా దృష్టి పెడితే ఏ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాల్సింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ను కూడా ఈ 2 పార్టీలను తీసేసి నెక్స్ట్ బీజేపీ కూడా ఎలా పాగవేయాలో అమిత్ షా గారు చూసుకున్నారు. ఫస్ట్ తెలంగాణ ఖచ్చితంగా దృష్టి సాధించబోతున్నారు అమిత్ షా గారు. ఒకవేళ నిజంగానే బీజేపీకి అట్లాంటి పరిస్థితి వస్తే అసలు సీఎం క్యాండిడేట్ ఎవరు? చాలా ఇష్యూస్ ఉంటాయి బీజేపీ లోపల, ఏం చెప్తారు? చాలా మంది సీఎం ఇష్యూస్ ఉన్నాయి, కానీ మొన్నసారి అంటే ఈటల రాజేంద్ర గారికి చేశారు. సో ఈటల రాజేంద్ర ఒకరు, బండి సంజయ్, ధర్మపురం వీళ్ళు ముగ్గురు సీఎం క్యాండిడేట్. మిగతా వాళ్ళు ఎవరు? బీసీలకి ఇస్తామని ఒక ప్రధాన అంశాన్ని ముందు పెట్టుకున్న బీజేపీ కాబట్టి వీళ్ళ ముగ్గురే ఉండొచ్చు ఎవరో ఒక అభ్యర్థి. అది ఎన్నికల తర్వాత చెప్పలేము. ఎందుకంటే వీళ్ళ ముగ్గుట్లో ఎవరో ఒకరు ఉంటారని ప్రజలు అనుకుంటా ఉన్నారు. ప్రజలు కూడా కోరుకుంటున్నారు వాళ్ళ ముగ్గుట్లో ఎవరు యాక్సెప్ట్ చేసే విధంగా ఉంది. తెలంగాణలో వస్తుంది ఎప్పటికైనా బీజేపీ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే బీజేపీకి బలం ఉన్నది. కాకపోతే కొంతమంది నాయకుల వల్ల బీజేపీ పెరగటం లేదు అంతే. ఆ నాయకులను అమిత్ షా గారు సర్చ్ చేస్తే ఖచ్చితంగా బీజేపీ ఇక్కడ బలపడుతుంది. ఈ 2 బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు అవినీతితో కూడుకున్న పరిపాలన అందించింది. కాకపోతే ఇప్పుడు కేసీఆర్ ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు, నీ గడిలా నీ కోట కడతా నీ జైలు వేస్తాను కదా. వాళ్ళందరూ కలిసిపోయారు. వ్యాపారవేత్త రాజకీయ నాయకులు కలిసిపోయారు. కాబట్టి ప్రజలు ఏమైంది, అరే నాయకులు ఎవరు వచ్చినా మమ్మల్ని పట్టించుకోరు, వాడు వీని తీరుతారు వీని వీరు తీరుతారు, ఎవరు ప్రోడక్ట్ నమ్ముకుంటారు ఎలక్షన్ వచ్చే వరకు అనేది ప్రజలకు తెలుసు. కానీ కేసీఆర్ రేవంత్ రెడ్డి వేరు కాదు, వాళ్ళిద్దరు కూడా ఒకటే. ఎందుకంటే వాళ్ళ అగ్రకులాల వ్యక్తులు కాబట్టి మేమే అధికారం ఉన్న ఆలోచిస్తారు. కానీ బీసీలు అందరూ కూడా మేల్కొన్నారు, ఎస్సీ ఎస్టీలు కూడా మేల్కొన్నారు. కాబట్టి రేపు ఈ వర్గాల ప్రజలే నాయకత్వం వహించే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి ఎన్ని కళలు కన్నా కేసీఆర్ కళలు కన్నా అది పుట్టింది. ఎందుకంటే వీళ్ళు అమరవీరులను కూడా పట్టించుకోలేదు, ఈ కేసీఆర్ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు. సో ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. వీళ్ళకి మాటలతో వాళ్ళు చేసేట్లు ఏమి లేదు. అది కేసీఆర్ మస్తు చెప్తారు. మొన్న ఎడ్యుకేషన్ గురించి కూడా చెప్పారు. అదే మనకు బేసిక్ ఎడ్యుకేషన్ ఇవి నేర్పమన్నారు. 10 సంవత్సరాలు మున్సిపాలిటీ శాఖ మంత్రి షాడో ముఖ్యమంత్రి ఉండి నువ్వు చేయలేదంటే నువ్వు ఎంత తప్పిదాలు చేస్తావు. అంటే రాజకీయ అవసరాల కోసము నాటకం ఆడటానికి ఎన్నో రకాలుగా వీళ్ళు ఎందుకంటే వీళ్ళకు నేర్చుకున్న ట్రైనింగ్ ఇచ్చారు కేసీఆర్ కాబట్టి ఏదైనా మాట్లాడతారు కేటీఆర్. కానీ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు, కానీ ప్రజలు యాక్సెప్ట్ చేస్తలేరు. అది ఆయన మీడియాలో చూపుతారు కాబట్టి ఇట్లాంటి కార్యకర్తలు పనిచేస్తారని ఆలోచన తప్ప ఆయన 10 సంవత్సరాలు ఫెయిల్ అయినటానికి పచ్చి నిజాలు తెలంగాణ రాష్ట్రం. బీజేపీ గాన ఒకవేళ గట్టి ఫోకస్ పెట్టి వీళ్ళారు. ఒకవేళ బీజేపీ గాన ఫోకస్ చేయకపోతే ఇది చెప్పలేం. ఎందుకంటే కాంగ్రెస్ పైన పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది కాబట్టి దాన్ని క్యాచ్ చేసుకొని చెప్పలేం. కాకపోతే బీజేపీ బలంగా తయారైతే కేసీఆర్ గారు రాలేకపోతారు. రేవంత్ రెడ్డి కొద్ది అన్నిట్లో ఫ్రీడమ్ ఉన్నది. కాకపోతే కేసీఆర్ గారిని ప్రతి శాఖని హ్యాండిల్ చేసే విధంలో టాప్లు ఉన్నది. ఎందుకంటే ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు కాబట్టి ఏ ప్రభుత్వ యంత్రాంగం ఎలా నడిపిల్లంటే ఆయన తెలుసు. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే మార్కెటింగ్ చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ వచ్చేంత మార్కెట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం అంతా ఎక్కడ భూములు ఉన్నాయి, కేసీఆర్ అన్ని కొల్లగొట్టారు. సో మేము ఎట్లా కొల్లగొట్టాలన్న ఆలోచనతో ఉంటారు తప్ప వాళ్ళు ప్రజలకు హామీలు ఇచ్చినాం, ప్రజల మేము నెరవేర్చాలి హామీలని. ప్రజలకు ప్రజాపాలన అంటే ఏంటి? ప్రజాపాలన అంటే ఆ ప్రజల కష్టం లేకుండా విద్య, వైద్యం కావచ్చు అన్ని రంగాలను కల్పించడమే ప్రజా పరిపాలన. కాకపోతే వీళ్ళు ఏంటంటే భూములు ఎక్కడెక్కడ ఉన్నాయని వెతుకుతా ఉన్నారు. గూగుల్ సర్చ్ చేస్తూ భూములను అన్ని కబ్జా చేస్తారు. వాళ్ళకి బేకైన రియల్ ఎస్టేట్ కంపెనీలకు వేరే సాఫ్ట్వేర్ కంపెనీ పేరు చెప్పి అలా 100 ఎకరాలు ఇచ్చారు అనుకో,
దానిలో 50 ఎకరాలు కంపెనీకి ఇస్తారు, 50 ఎకరాలు దొంగతనం చేస్తారు. ఇది కేసీఆర్ చేసి ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తారు. కానీ ఇక ప్రజలు మారకపోతే ఈ రాజకీయ నాయకులు ఇలాగే చేస్తారు. అది పరిస్థితి.